హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మొన్న ఈ మధ్య జోసెఫ్ రామన్ అనే ఒక విధవని పోలీసు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి వాడు నీచంగా మాట్లాడుతూ అరెస్ట్ చేశారు. వాడిని అరెస్ట్ చేసిన తర్వాత వాడు ఏంటి అని ఆరాధిస్తే వాడు ఎంత ఎదవో బయటకు వచ్చిందనమాట. వాడు చేసిన వీడియోలన్నీ కూడా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మం గురించి నీచంగా మాట్లాడటము, మన రాముడు మన సీతమ్మ గురించి నీచంగా మాట్లాడటం, మన రామాయణ మహాభారతం గురించి నీచంగా మాట్లాడటము, ఒక విధంగా వాడు ఏంటంటే హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనమాట. ఇక్కడే కాదు, బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల గురించి కూడా నీచంగా మాట్లాడాడు. ఇలాంటి వెధవని వాడెంత నీచంగా మాట్లాడాడంటే మన రాముడు మన సీతమ్మ గురించి, మన సనాతన ధర్మం గురించి, ఇంత నీచంగా ఒక మతం గురించి, ఒక హిందూ దేవుల గురించి మాట్లాడిన ఇలాంటి వెధవని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజు ఇలాంటి పనికిమాలిన వెధవ, ఇంకొంతమంది పనికిమాలిన హిందూ మతం వ్యతిరేకంగా పనిచేసి కొంతమంది తులసి చంద్రులు, సోకాల్డ్ యూట్యూబర్స్ కొంతమంది ఇలాంటి బేవర్స్ ఏదైనా సపోర్ట్ చేస్తున్నారు. మీ మతాన్ని, మీ దేవుని కించపరిస్తే మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారా? వీళ్ళు ఎవరో ఎదవలో ఇండివిజువల్గా సపోర్ట్ చేస్తున్నారంటే పక్కన పెడితే, 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన వైసీపీ పార్టీ ఈరోజు జోసెఫ్ రామన్ ఒక వెధవను సమర్థిస్తున్నారు. హిందూ దేవుల గురించి, సనాతన ధర్మం గురించి నీచంగా మాట్లాడిన ఒక బేవర్స్ వెధవ జోసెఫ్ రావణ్ అనే వెధవని ఈరోజు వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అంటే వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు మీరు చెప్పండి, మీ స్టేట్మెంట్ ఏంటి, మీ స్టాండ్ ఏంటి? మీరు హిందూ మతానికి వ్యతిరేకం, ఎస్ వైసీపీ పార్టీ హిందూ మతానికి వ్యతిరేకం, హిందూ దేవులకు వ్యతిరేకం అని మీరు బహిరంగంగా చెప్పండి. మీరు అధికారం ఉన్నప్పుడు కూడా చేసిన పని అదే కదా. 2019 నుంచి 2024 దాకా మీరు హిందూ మతం మీద ఇండు దౌడలు చేశారు. ప్రపంచం మొత్తం ఎంతో పవిత్రంగా కొలిచే తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్ని అపచారాలు చేశారు. తిరుమల లడ్డూని కల్తీ చేశారు, తిరుమల టికెట్లు అమ్ముకున్నారు, తిరుమలలో అన్ని మత ప్రచారం చేశారు, రామతీర్థంలో రాముడు విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, అంతర్వేదుల రథాన్ని తగలబెట్టారు, విజయవాడ కనకదుర్గం ఆలయంలో సింహాలు దొంగిలించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు హిందూ మతానికి వ్యతిరేకంగా హిందూ దేవులని, హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీరు చేసే పనులు ఏంటి? హిందూ మతాన్ని, హిందూ దేవులను ఒక వెధవ జోసెఫ్ రావణ్ ఒక వెధవ వాడు నోటుకొచ్చినట్లు చెప్పలేని మాటలతోటి, అనరాని మాటలతోటి బూతులు తిడితే వాడిని మీరు సమర్థిస్తున్నారు ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు. మీకు దమ్ముంటే చెప్పండి, మేము హిందూ మతానికి వ్యతిరేకం, మా పార్టీ వైసీపీ పార్టీ హిందూ మతానికి వ్యతిరేకం చెప్పండి. మన హిందూ మతాన్ని, మన హిందూ దేవుళ్ళకి కించపరిచి ఒక వెధవని వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తుంటే, అలాంటి వైసీపీ పార్టీని సిగ్గుంటే ఎవరైనా హిందువులు అభిమానిస్తారా? వాళ్ళకి ఓట్లేస్తారా? మన హిందూ మతాన్ని కించపరిచి వెధవని వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని మనం ఎలా గౌరవిస్తాము, వాళ్ళని ఎలా అభిమానిస్తాము? మనకు సిగ్గుండాలి కదా హిందువులు అనే వాళ్ళకి. ప్రతిసారి కూడా ఎవరైనా సరే ఏ పార్టీనైనా సమర్థించవచ్చు, ఏ నాయకునైనా వాళ్ళు అభిమానించవచ్చు, కానీ మన స్నేహితుని బట్టి మనం ఏంటో చెప్తారు. అలాగే మనం ఇష్టపడే నాయకుని బట్టి, మనం ఇష్టపడే పార్టీని బట్టి కూడా మనం ఏంటో చెప్తారనమాట. భారతదేశంలో కూడా ప్రపంచంలో కూడా ఎవరైనా సరే ఎవరు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, ఎవరు ఏ దేవునైనా కొలుసుకోవచ్చు, అది వారి ఇష్టం. కానీ ఇంకొకరి మతాన్ని, ఇంకొకరి దేవుల గురించి నీచంగా మాట్లాడే హక్కు ఎవరికి ఇచ్చారు? ఇలాంటి వెధవల్ని ఒక మతం పట్ల, ఒక కొంతమంది దేవుళ్ళ పట్ల, కొన్ని కోట్ల మంది ఆరాధించే హిందూ మతం పట్ల వీళ్ళకి వ్యతిరేకతా భావం ఎందుకు? అంత వ్యతిరేకతా భావం ఉన్నప్పుడు భారతదేశం మీరు ఉండకూడదు. ఇది హిందూ దేశం. మీరు హిందూ మతం వ్యతిరేకంగా ఉన్నప్పుడు భారతదేశంలో ఉండకుండా ఎక్కడో మీకు నచ్చిన దేశంలో ఉండండి, మీకు నచ్చిన మతాన్ని ఆచరించండి. నా దేశం, నా భారతదేశంలో, మా దేశంలో ఉంటూ మా హిందూ దేవుని మీరు కించపరుస్తారా? ఇలాంటి వెధవలను కొంతమంది వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ సపోర్ట్ చేయడమా? ఇప్పటికైనా ప్రజలారా, ఇప్పుడు మీరు ఎవరిని సమర్థిస్తారు అనేది మీ విజ్ఞతకు వదిలేస్తాను. హిందూ దేవుల గురించి నీచంగా మాట్లాడిన వేదవల్ని సపోర్ట్ చేస్తున్నారంటే వైసీపీ పార్టీ వాళ్ళు. మీరు ఇంకా వైసీపీ పార్టీని అభిమానిస్తే హిందువులు అనేవాళ్ళు, అది మీ విజ్ఞతకు వదిలేస్తాను. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు ఏకమయ్యి మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. జై హింద్.